మహాపిరికి పంద. ఇక్కడ దుర్యోధనుడు లాంటి వాడు ఏమి చేయలేక వెనక్కు తిరిగి శత్రువుకు వీపు చూపించి వెళ్ళిపోతాడు. ఈ శత్రువుకు వీపు చూపించడం దాని గురించి కాళిదాసు గారు ఒక అద్భుతమైన శ్లోకం రాశాడు. ఒక భోజరాజు దగ్గరికి ఒక కవి వస్తాడు. కవి వచ్చి ఈ తూర్పు వైపు కూర్చుంటాడు. భోజరాజు వచ్చి ఒక పద్యం చెప్తాడు. ఏమని చెప్తాడు? ఓ మహారాజా, మీరు అడిగిన వారికి అందరికీ లేదు కాదనకుండా ఇస్తారు అని అందరూ అంటారు, కానీ నేను ఒప్పుకొని ఇది అబద్ధం అంటాడు. ఇది వ్యాజస్థితి అలంకారం అంటాం. పైకి పొగడతా, లోపల తిట్టు, పైకి తిట్టు, లోపలికి పొగడతా. ఎందుకంటే శత్రువులకు మీ వీపు అడిగినా మీరు చూపించరు, పరస్త్రీలకు మీ వక్షస్థలం అడిగినా మీరు ఇవ్వరు. కాబట్టి ఈ విషయంలో రెండు విషయాలు తప్పు అంటాడు. ఆ భోజరాజు ఈ వైపు తిరిగి కూర్చుంటాడు. ఆ కవి ఇంకొక శ్లోకం చెప్తాడు. వెనక్కు తిరిగి కూర్చుంటాడు. ఇంకొక శ్లోకం చెప్తాడు. ఈ వైపు తిరుగుతాడు. ఇంకొక శ్లోకం చెప్తాడు. భోజరాజు సింహాసనం దిగి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతా ఉంటే ఆ మంత్రి వచ్చి ఆ బ్రాహ్మణుని అడుగుతాడు. ఏమయ్యా బ్రాహ్మణుడా, మా రాజు నీకేమిచ్చాడు అని అడుగుతాడు. నాలాంటి దౌర్భాగ్యానికి ఏమిస్తాడు? ఏమి ఇవ్వలేదంటాడు. ఓ పని చేద్దాం, మా రాజు నీకేమిచ్చాడో అది నాకు ఇవ్వు, నీకు ఒక ఏనుగు మోసేంత బంగారం ఇస్తానంటాడు ఆ మంత్రి. అయ్యా, ఒక బంగారు నాణ్యం ఇస్తే చాలు, నా బతుకును ఏనుగును మోసేంత ఇస్తాను అంటున్నాడు. ఇంతకు ఏమిచ్చాడయ్యా తెలుసుకోలేక అడుగుతున్నాను, కుతూహలం తట్టుకోలేక అడుగుతున్నానంటే, నువ్వు ఇచ్చానని చెప్పు అంటాడా. ఓకే, ఇచ్చేసాను నేను, మీ రాజు నాకేమిచ్చారో అది నేను మీకు ఇచ్చేస్తున్నాను, ఫలితంగా మీరు నాకు బంగారం ఇస్తామన్నారు, ఒప్పుకుంటాను. ఇంతకు మీ రాజు ఏమిచ్చాడు నాకు అని అడుగుతాడు. ఓరి మూర్ఖుడా, వెరి బ్రాహ్మణుడా, నీవు చెప్పిన కవిత్వానికి మెచ్చి ఏ వైపు తిరిగినప్పుడు ఆ వైపు రాజ్యభాగమంతా నీకు ధారాదత్తం చేశాడు మా రాజు. ఇప్పుడు అతను ఎందుకు వెళ్తున్నాడంటే భార్యతో సహా నారచీరలు కట్టుకుని అడవిలోకి పోవడం కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు అది ఇచ్చావరా మూర్ఖుడా నువ్వు, ఇక పోయిరాపో అన్నాడు. అది కవిత్వానికి ఉండేటటువంటి పటుత్వ సంపద. కాబట్టి ఇక అవి వెనక్కి తిరిగిపోతున్నటువంటి దుర్యోధనుని పిలిచి, క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా. క్షత్రియుడు ఓడునే అంటే యుద్ధంలో ఓడిపోవడం కాదు, ఇక్కడ పారిపోవడం. క్షత్రియుడు ఓడునా? నువ్వు సుక్షత్రియుడివి. సుక్షత్రియుడు ఇలా చేయొచ్చా? ఒకండ పృథాపుత్రులలోన పిన్న నిన్ను పోరికి పిలువగా మాని నాగని దాత్రి ప్రసిద్ధికెక్కి బడదర్ప సమగ్రుడమైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన ఒత్తురే మెత్తురే కొల్వ భూభుజుల్. క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా, ఒకండనే పృథాపుత్రులలోన పిన్న నిన్ను పోరికి పిలువగా మాని నాగని దాత్రి ప్రసిద్ధికెక్కి బడదర్ప సమగ్రుడమైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే ఒత్తురే కొల్వ భూభుజుల్. క్షత్రియుడు ఇలా ఓడిపోకూడదు. తగదు కౌరవరాజ, నీకు తగిన పని కాదు ఇది. 105 మంది మనం, అందరిలోకి వెళ్ళి పెద్దవాడి విను. ఒకండ, నేను ఒక్కనే ఉన్నా, సింహం ఎప్పుడో సింగిల్గానే వస్తుంది. పృథాపుత్రులలోనే పిన్న, మా అమ్మకు పుట్టిన వల్ల నేను చిన్నవాడిని. ఇందాకనేమో కుంతిసుత మధ్యముడు అన్నాడు, ఇక్కడ మా అమ్మకు పుట్టిన వల్ల చిన్నవాడిని. ఇక్కడ ఎందుకు వాడాడంటే నువ్వు గెలిచేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి, నేను ఓడిపోయేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒకండ అనే అర్థాన్ని రెండో అర్థంలో కూడా వాడాడు. ఈ క్షత్రియ మొత్తం సర్వం సహాలో ఒక్క మగాన్ని, నేను ఒక్కనే మగాన్ని, నేను ఒక్కనే మనగాన్ని, నేను ఒక్కనే వీరుణ్ణి. ఒకండ పృథాపుత్రులలోన పిన్న, మా అమ్మకు పుట్టిన వాళ్ళు చిన్నవాడిని నేను, నువ్వు మీ అమ్మకు పుట్టిన వాళ్ళు పెద్దవాడివి. క్షత్రియుడోడునే తగదు కౌరవరాజ, ఒకండనే పృథాపుత్రులలోన పిన్న నిన్ను పోరికి పిలువగా మాని. నిన్ను యుద్ధానికి పిలుస్తా ఉంటే ఈ మాని అనుకోవడంలో మానుకొని అనుకున్నాను కాదు. ఓ అభిమానవంతుడమైనటువంటి ఓ దుర్యోధన చక్రవర్తి, నాగని దాత్రి ప్రసిద్ధికెక్కి బల దర్ప సమగ్రుడమైన నీవు, అట బలములోనో కానీ దర్పములో కానీ అంటూ చాలా గొప్పవాడి. ఇలాంటివి నీవు బలదప్ప సమగ్రుడమైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే. ఇలా పోతా ఉంటే నీ ఫ్రెండ్స్ మెచ్చుకుంటారట్రా ఇంటికి పోయిన తర్వాత సిగ్గు లేకుండా. ఒత్తురే కొల్వ భూభుజుల్, నిన్ను కొలిచేదానికోసం రాజులు వస్తారా? ఇందాక 1 పద్యంలో చెప్పింది ద్రౌపదీ మాత ఏమని, యవ్వాని వాకిట ఇబమద పంకంబు రాజభూషణ రజోరాజుని అడుగు. మా అన్నయ్య చూనికి కొన్ని వేల మంది వచ్చిపోతున్నారు రోజుకు. వాళ్ళ ఆభరణాల వల్ల రాలినటువంటి బంగారపు రజను వల్ల, ఏనుగుల వల్ల ఏర్పడినటువంటి బురద అణిగిపోయేంత గొప్ప రాజు మా అన్నయ్య. అలాంటి రాజుకు నువ్వు పోటీ, ఇక్కడ నువ్వు చేత కాకుండా పారిపోతున్నావు. ఏంటి ఇక్కడ ఇక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు దుర్యోధనునికి. ఇప్పుడు వెనక్కి పిలిచి ఏం చెప్తున్నాడు? ఇలా నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతే మీ ఊరికి వెళ్ళిపోతావు.
ఏంటి వాళ్ళ ఊరు? హస్తినాపురం.